ఒకసారి కాన్ఫరెన్స్ లో తీసుకుంటారా, ఒకసారి మాట్లాడదాం. ఆమెతో మాట్లాడి ఆమె లోపల టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయండి, ఆమెకి కోపం వచ్చేలా మాట్లాడండి. ఏం చేస్తావు నేనున్నా అని అస్సలు చెప్పకండి, నార్మల్ గా మాట్లాడండి. నేను పెడతాను సార్, ఒకసారి వినండి సార్ మీరు. హలో అనిత, ఎక్కడ ఉన్నావు అనిత? ఇంట్లో ఉన్నా. నాకైతే ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎన్నిసార్లు చేసినా? నాకు ఇంట్లో అయితే పెళ్లి ఫిక్స్ చేసినారు, నేనైతే పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నా. నీకు చెప్పినా కదా, మీకు ఏం కావాలన్నా నేను ఇస్తొచ్చినా, నాతో ఉండు ప్లీజ్. లేదు, నాకైతే నేను ఇంట్లో చూపించిన వాళ్ళే చేస్తున్నా. నాకైతే ఫుల్ ప్రెషర్ గా ఉంది, నా వల్ల అయితే కాదు. నేనైతే పెళ్లి చేసుకుంటున్నా. నాకు నా లైఫ్ లోకి ఇంకా రావద్దు. నువ్వు మోసం చేసినంత నాకు ఇంకెవరు చేయలేదు. నేనేం మోసం చేసినా చెప్పు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, ప్లీజ్. నువ్వు నాకు అసలు పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అసలు హస్బెండ్ ఉన్నాడని మ్యాటర్ నాకు చెప్పకుండా దాచినావు నువ్వు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. అప్పటికి నేను ఎన్నిసార్లు అడగతా వచ్చినాను, అసలు చెప్పలేదు. మళ్ళా ఏడేదో తప్పగానే ఉంది నీకు. ఎట్లా చేసుకోమంటావు నువ్వు అసలు? ప్లీజ్ రా, నా కోసం. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, ప్లీజ్ రా. నాకైతే వద్దనిత, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకు నువ్వు వద్దు. నేను ఇంట్లో ఒక్కసారి ఆలోచించు, నీకేం తక్కువ చేసినా చెప్పు. మనీ పరంగా నేను చెప్తున్నాను, నన్ను మోసం చేసినావు అనేసి చెప్తున్నా. ఇప్పటికీ నేను ఎందుకు మోసం చేయాలి? చెప్పే పని అయితే ఫస్టే చెప్పుండాలి. అయితే ఏమవుతుంది, నువ్వు నాతో వచ్చేసి నిన్ను బాగా చూసుకుంటా, రాజులాగా. అయితే ఏమవుతుంది? నాకు నా లైఫ్ నేను చూసుకుంటాను అనిత, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు ఏం చేస్తావు నాకైతే వద్దు. ఇంకా నువ్వు ఏమైనా చేసుకో, నేను నీతో ఉండను. నాకు బ్రేకప్ కావాలి. నాకు అసలు నీతో నాకు వద్దు ఇంక నుంచి. నువ్వు నన్ను మోసం చేసినావు. అసలు నాకు చెప్పినావా నీ హస్బెండ్ ఉన్నాడనేసి? ఎన్ని రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాను. అరే నువ్వు అంటే ఇష్టం రా, నీకోసమే కదా ఇదంతా. ఇష్టం ఉంటే నేను అప్పటికి అడుగుతూనే ఉన్నా. 7 ఏళ్ళు పాప కానుంది నీకు. హస్బెండ్ ఉన్నాడు, అన్ని దాచినావు. చూడు, నువ్వు నాతో వచ్చేసి. నేను రాను. నాకు సొసైటీలో రెస్పెక్ట్ కావాలి, నేను రాను. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నన్ను అయితే వదిలేసే ఇంకా. ఓకేనా? నేను రానైతే రాను. నేను మా ఇంట్లో వాళ్ళు చూపించిందే చేసుకుంటా. నాకు ఇంట్లో ప్రెషర్స్ వల్ల నేను చేసుకుంటా. నీ లైఫ్ లాంగ్ నువ్వు బాధపడేలా చేస్తా. నాతో ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఆలోచించు, నీకే తక్కువ చెయ్యను. మనీ పరంగా, సెక్స్ పరంగా అంతా నేనున్నా కదా. ఇంకేంటి నీకు? మళ్ళీ చెప్తున్నా శ్రవణ్, విను. నన్ను అసభ్యంగా ఫొటోస్ తీసినావని, నా కూతుర్ని టచ్ చేసినట్లు ఫోక్సో కేసు పెడతా. నన్ను అత్యాచారం చేసినట్లు రేప్ కేసు పెడతా. తర్వాత నా ఇంట్లో బంగారు గని తీసుకుపోయినావని కేసు పెడతా. నీ మీద రాబడి కేసు. నీ జాబ్ లేకుండా చేస్తాను. నీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేస్తా నేను.